మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు త్వరగా చేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం. ఇవాళ మనము ఇది కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే ముందటి పార్ట్స్ చూపిస్తున్నాను. షోల్డర్ జారకుండా మనకి డాట్స్ ఎలా వేసుకోవాలి, అంటే కొంచెం ఎంగుగున్న వాళ్ళకి ఎలా వేసుకోవాలి, కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఎలా వేసుకోవాలి అని ఆ విధంగా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఇది కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళ బ్లౌజ్, ఇది ముందటి పార్ట్స్, దీనికి చూపిస్తున్నాను. చూడండి, డాట్స్ ఎలా వేసుకోవాలంటే ఎంగుగున్న వాళ్ళకైతేనేమో కొంచెం డాట్స్ పెద్దగా తీసుకోవాలి. ఇక మనకి తన ఏజ్డ్ ఉన్నది కాబట్టి కొంచెం చిన్నగా తీసుకోవాలి డాట్స్. ఇలా అంటే అందరికీ ఒకే విధంగా తీసుకోకూడదు, చెస్ట్ని బట్టి కూడా తీసుకోవాలి. కానీ ఏజ్డ్ ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు చిన్నగా డాట్స్ ఇలా తీసుకోవాలి. ఇది ఫస్ట్ డాట్, ఇది మనం తీసుకోవాల్సింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఏజ్డ్ ఉన్న వాళ్ళకైతేనేమో పెద్దగా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు మనకు ఎలా ఉంటుందనంటే డాట్స్ మనకి ఇదిగో ఏజ్డ్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా తీసుకుంటాం, అంటే ఇంకొంచెం పైకి తీసుకుంటాం ఇలా ఇలా, అంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఇలా తీసుకోవాలి. కొంచెం ఇప్పుడు అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ చిన్న డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంగుగున్న వాళ్ళకైతేనేమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా డాట్స్ తీసుకోవాలి. అంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం షార్ప్ గా ఉండకూడదు, డాట్స్ ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అలా వేసుకోకూడదు. అంటే ఇప్పుడు చిన్నగా తీసుకోవాలి. ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. అందుకని మీకు ఇప్పుడు ఈ వీడియోలో మనకు ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి ఏంటనేది, మీకు షోల్డర్ జారకుండా ఉండడానికి ఎలా ఉండాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ కూడా చిన్నగా తీసుకోవాలి డాట్, అన్ని చిన్న చిన్నగా తీసుకోవాలి. ఏజ్డ్ ఉన్న వాళ్ళకి మనకి ఎంగుగున్న వాళ్ళకి చాలా తేడా ఉంటాయి డాట్స్. ఇదండి, ఇలా తీసుకున్న తర్వాత ఇక మనకి ఇక్కడ ఈ సైడ్స్ అన్ని ఇలా వేసుకుంటాం మామూలుగానే. ఇది కూడా సన్నగా తీసుకోవాలి. ఇది సన్నగా తీసుకోవాలి ఇలా. మళ్ళీ ఈ సైడ్ కూడా ఇలా సన్నగా తీసుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు, మేడం మాకు షోల్డర్ జారుతుంది ఏంటి, మాకు చెప్పరా ఒకసారి ప్లీజ్ మేడం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అందుకోసమని షోల్డర్ జారకుండా కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇది సన్నగా మనం ఇలా డాట్ తీసుకున్నాం అనుకోండి, ఇది మనకు బెత్తుగా ఎక్కువ రాదు, అంటే మామూలుగా నార్మల్ గా వస్తుంది. అంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఇలా తీసుకోవాలి, ఎంగుగున్న వాళ్ళకి ఇంకా షార్ప్ గా తీసుకోవాలి. కొంచెం మనకు షార్ప్ అనేది ఇలా మనకు చెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అది దాన్ని మనం బాగా చూసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. ఇంకొకటి కూడా సేమ్ దీనిలాగా వేసుకోవాలి. మనకి షోల్డర్ జారకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే, మనకి ముందటి నెక్, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంటది కదా, ఈ ఫ్రంట్ నెక్ ని 6, ఇప్పుడు మనకు 6 వరకు లేదా 5.5 అంతే ఎనఫ్. అంతకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకు ముందర నెక్ చిన్నగా ఉంటే గనక షోల్డర్ జారే అవకాశం ఉండదు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు ఇది 5.5, 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మట్టుకు మనకి షోల్డర్ అనేది జారుతుంది, జారే అవకాశం ఉంటది. బ్యాక్ నెక్ ఎంత పెట్టుకున్నా పర్వాలేదు, కాకపోతే ఫ్రంట్ నెక్ మట్టుకు 5.5 అయినా 6 ఇంచెస్ అయినా పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మట్టుకు మనకి షోల్డర్ జారే అవకాశం ఉంటది. షోల్డర్ దగ్గర వేసుకునే స్టిచ్చింగ్ వేసుకునే ముందు మనం ఒక చిన్న టిప్ తెలుసుకోవాలి. ఏంటంటే మనం షోల్డర్ జారకుండా ఉండాలంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఇది బ్యాక్, ఇప్పుడు నేను తీసుకుంది, ఆ తర్వాత ఇది ఫ్రంట్. ఇప్పుడు ఇలా తీసుకునేటప్పుడు జస్ట్ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను, ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇలా తీసుకోవాలి. అంటే జస్ట్ డౌన్ లో తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడికి మనకు తేడా ఉన్నది మీకు కనిపిస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు మనకు షోల్డర్ దగ్గర పట్టేసినట్టు బాగా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది. ఇలా మనం వేసుకునే ముందు ఇలా చిన్న మనం చూసుకోవాలి. ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనకు కొంచెం డౌన్ లో తీసుకోవాలి. ఇది మనకు నెక్ వైపు తీసుకోవాలి. ఇక్కడ మనకు భుజం వైపు తీసుకోకూడదు, షోల్డర్ దగ్గర తీసుకోకూడదు, నెక్ వైపు. ఇది మనకు నెక్ వస్తుంది కదా, ఇక్కడ నెక్ వైపే కొంచెం డౌన్ లో తీసుకోవాలి. ఇక్కడ మనకి భుజం దగ్గర మట్టుకు కొంచెం హైలో తీసుకోవాలి. ఇలా ఇలా తీసుకోవాలి.
ఈ నెక్ వైపే డౌన్ తీసుకోవాలి, బాగా గుర్తుంచుకోండి. నెక్ వైపు తీసుకుంటేనే వస్తుంది మీకు. ఇలా మనం 2 times ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇది మనకు షోల్డర్ జారడానికి అవకాశం అంటే ఇప్పుడు ఇదండి. ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, మీకు షోల్డర్ జారే అవకాశమే ఉండదు. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.